చాలా కామన్‌గా అందరూ అడుగుతున్నారు ఈ మధ్య కాలంలో, "సార్ ఇంజెక్షన్స్ బయట ఇస్తున్నారు గదా! మీరు కూడా ఇస్తారా? ఇస్తే మాకు హెల్ప్ అవుతుందా?" అనేది. ఆ ఇంజెక్షన్స్ గురించి తెలుసుకునే ముందు మెయిన్‌గా ఆర్థరైటిస్ టైప్స్ తెలుసుకుందాము. గ్రేడ్ 1 అనేది చాలా ఎర్లీ స్టేజ్ ఆఫ్ ఆర్థరైటిస్. అందులో పేషెంట్ డాక్టర్ వరకు కూడా చాలా కామన్‌గా రారు. ఎందుకంటే స్లైట్ పెయిన్‌తోని ఉండవచ్చు. అండ్ గ్రేడ్ 2, గ్రేడ్ 3లో వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది ఉంటది. ఇబ్బంది ఏంటి అంటే ఎక్కువ మెట్లెక్కేటప్పుడు నొప్పి రావడము, కొద్దిగా పరిగెత్తేటప్పుడు నొప్పి రావడము, కింద కూర్చొని లెగిసేటప్పుడు నొప్పి రావడము ఇలా జరుగుతూ ఉంటుంది. అండ్ గ్రేడ్ 4 ఈజ్ సివియర్ ఆర్థరైటిస్. సివియర్ ఆర్థరైటిస్ అంటే నడకనే తేడా అయిపోవడము అనే స్టేజ్‌లో గ్రేడ్ 4. దెన్ కమింగ్ టు ఇంజెక్షన్స్ పార్ట్. యూజువల్లీ ఇంజెక్షన్స్ 3 రకాలు ఉన్నాయండి. ఒకటి స్టెరాయిడ్ ఇంజెక్షను, రెండోది విస్కో ఇంజెక్షన్ అంటాం, అంటే గుజ్జు ఇంజెక్షను, మూడోది ప్లాస్మా ఇంజెక్షన్. ప్లాస్మా అంటే నథింగ్ బట్ మన బ్లడ్డే తీసి తెల్ల కణాలని తయారు చేసి మన మోకాళ్ళలోనే ఇచ్చేయడం. ఫస్ట్ స్టెరాయిడ్ ఇంజెక్షన్ అనేది చాలా టెంపరరీ ఇంజెక్షను. అది రొటీన్‌గా మనం ఇవ్వమండి. చాలా సివియర్ ఆర్థరైటిస్‌లో టెంపరరీ పెయిన్ రిలీఫ్ కావాలి అన్న వాళ్ళకి, అంటే స్టేజ్ 4, నాకు ఒక నెల, ఒక 2 నెలలు కొద్దిగా పెయిన్ తగ్గితే చాలండి, ఆపరేషన్ పోస్ట్‌పోన్ చేయడానికి అన్న వాళ్ళకి మనం ఇస్తుంటాము. ఆ స్టెరాయిడ్ ఇంజెక్షన్ వల్ల బెనిఫిట్ ఏంటి అంటే పెయిన్ తగ్గడము. అగైన్ డిసడ్వాంటేజెస్ ఏంటంటే లోపల అరుగుదల అనేది ఇంకా ఎక్కువైపోతుంది. నెక్స్ట్ కమింగ్ టు విస్కో ఇంజెక్షన్. విస్కో అంటే గుజ్జు. అది ఆర్టిఫిషియల్‌గా తయారు చేసి ఉంటుంది, మనకి ఫార్మసీలో దొరుకుతుంది. అది మనం డైరెక్ట్‌గా తీసుకొని మోకాళ్ళలో క్లీన్ చేసి అండర్ స్టెరైల్ కండిషన్స్‌లో అది మోకాళ్ళలోకి ఇచ్చేస్తాము. అండ్ మూడోది వచ్చేసి ప్లాస్మా ఇంజెక్షన్. ప్లాస్మా అంటే మన ఓన్ బ్లడ్ తీసి ప్రాసెస్ చేసి తెల్ల కణాలు ప్లేట్లెట్స్‌ని తయారు చేసి అది మోకాళ్ళలో ఇస్తుంటాం.